హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. మనం ఈ వీడియోలో మావెన్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. అంటే దీన్ని ఫస్ట్ పార్ట్ వచ్చేసి మావెన్ ఇంట్రడక్షన్. సో దెన్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ దెన్ కమాండ్స్ అవి ఎలా యూజ్ చేస్తాము అని చెప్పేసి డిస్కస్ చేస్తాము. రైట్. సో బేసికలీ మావెన్ అంటే ఏంటి, ఓకే, సో దీన్ని రియల్ ఎన్విరాన్మెంట్లో ఎలా యూజ్ చేస్తాము, ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఈ మావెన్ ఎలా యూజ్ అవుద్ది అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో బేసికలీ మావెన్ అంటే ఏంటి అని చెప్పానంటే ఒక బిల్డ్ ఆటోమేషన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. అది కూడా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుందా అంటే లేదు. సో ప్రైమరీగా జావా బేస్డ్ ప్రాజెక్ట్స్కి మనం బిల్డ్ ఆటోమేషన్ కోసము అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం అయితే ఈ మావెన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ మావెన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే మనము ఏ కోడ్ అయితే రాస్తున్నామో, రైట్, అంటే మనం అప్లికేషన్ ఏదైతే డెవలప్ చేద్దాం అనుకుంటామో దానికోసం మనము జావా యూజ్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రాస్తూ ఉంటాము. సో రాసిన కోడ్లో మనకి కొన్నిసార్లు ఏంటి డిపెండెన్సీస్ ఉంటాయి. ఓకే, ఆ డిపెండెన్సీస్ని ఆటోమేటిక్గా రిజాల్వ్ చేసుకోవడం కోసము, డౌన్లోడ్ చేసుకోవడం కోసము, రైట్, మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో, రైట్, ఆ కోడ్ని కంపైల్ చేయడం కోసము, ఆ కోడ్ పైన కొన్ని టెస్ట్లు పర్ఫామ్ చేయడం కోసము, రైట్, సో మనము ఈ మావెన్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ మావెన్లో మనకి ప్రైమరీగా ఏంటి అని చెప్పానంటే pom.xml అనే ఫైల్ ఉంటుంది. ఇది కైండ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మావెన్ అనుకోవచ్చు. అంటే మన ప్రాజెక్ట్కి ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఒక pom.xml అని ఉంటుంది. సో బేసికలీ ఇది ఏంటి అంటే రైట్, పామ్ అంటే ఏంటి అని చెప్పానంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్, రైట్, ఇది XML లాంగ్వేజ్లో ఉంటుంది, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో దీంట్లో మనం డిఫైన్ చేస్తాము మనకి మన ప్రాజెక్ట్ కోసము ఏ డిపెండెన్సీస్ కావాలి, ఏ ప్లగిన్స్ యూజ్ చేస్తాము అనే అంత ఇన్ఫర్మేషన్ మొత్తము ఈ pom.xmlలో మనమైతే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సింపుల్ చెప్పాలి అని చెప్పానంటే మన ప్రాజెక్ట్కి ఇది ఒక హార్ట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి వీడు డిపెండెన్సీస్ అంటాడు, రైట్, సో ప్లగిన్స్ అని చెప్పని అంటున్నాడు, లైబ్రరీస్ అని చెప్పేసి అని అంటున్నాడు, అసలు ఈ డిపెండెన్సీస్ అంటే ఏంటి, లైబ్రరీస్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా. సో అది మనము డిస్కస్ చేద్దాము ఇన్ సమ్ టైమ్. ఓకే, అసలు ఈ మావెన్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే ఇట్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అపాచీ ఫౌండేషన్ వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని. ఓకే, మనకి ప్రాజెక్ట్లో యూజ్ చేసే కోడ్ మనమైతే ప్రతి ఒక్క ఫీచర్ స్క్రాచ్ నుంచి అయితే డెవలప్ చేయము. మనకి ఏంటి గ్రూప్ ఆఫ్ పీపుల్, రైట్, ఆర్ కమ్యూనిటీ పీపుల్ మనకి కొన్ని ఫీచర్స్ ఆల్రెడీ డెవలప్ చేసి దాన్ని లైబ్రరీస్ లాగా మనకి అవైలబుల్ పెట్టారు. సో వాటిని మనం పిక్ చేసుకొని మనం సింపుల్గా మన వర్క్ అయితే ఈజీగా చేసుకోవచ్చు, రైట్. సో అలాంటి రైట్ లైబ్రరీస్ మన ప్రోగ్రామింగ్లో యూజ్ చేయాలి, రైట్ అని చెప్పానంటే ఈ మావెన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అనదర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బిల్డ్ మేనేజ్మెంట్. మనము మన కోడ్ ఉంటుంది కదా, జావా కోడ్ని కంపైల్ చేయడానికి కానీ టెస్ట్ చేయడానికి కానీ ప్యాకేజ్ మేనేజ్మెంట్కి కానీ ఈ మావెన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టాండర్డ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ యూజ్ చేయాలన్నా కానీ మావెన్ యూజ్ చేసుకోవచ్చు. మనకి బయట వైడ్ రేంజ్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉన్న ప్లగిన్స్ని ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవాలన్నా కానీ ఈ మావెన్ అయితే మనకి హెల్ప్ అవుద్ది, రైట్. సో ఇప్పటిదాకా నేను యూజ్ చేశాను కదా ఈ ప్లగిన్ లైబ్రరీస్ డిపెండెన్సీస్ అని చెప్పేసి. సో అది చూసే కంటే ముందు, రైట్, మనకి కామన్గా మార్కెట్లో ఉన్న బిల్డ్ టూల్స్ ఏంటి అని చెప్పానంటే మనం జావా యూజ్ చేస్తున్నాం అనుకోండి, మావెన్ యూజ్ చేసుకోవచ్చు, గ్రాడిల్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే యాంట్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇన్స్టెడ్ ఆఫ్ జావా కాకుండా మనము మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక .NET ఉంది, అలాంటి టైంలో మనం MS బిల్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దెన్ జావా స్క్రిప్ట్ కానీ టైప్ స్క్రిప్ట్ కానీ అయితే NPM యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఈ పర్టిక్యులర్ మావెన్ అయితే మనకి జావాకి లైక్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాము. సో అలాగే CCPP అయిందనుకోండి, మేక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మావెన్ అడ్వాంటేజ్ ఏంటి, మనకి లైబ్రరీస్ కానీ డిపెండెన్సీ కానీ చాలా ఈజీగా రిజాల్వ్ చేస్తుంది. ఎక్కడున్నా తీసుకొచ్చేసి మనకి ఈజీగా ఇట్ మేక్ ఇట్ లైక్ అవైలబుల్ ఫర్ అస్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఇప్పుడు మీరు ఈ చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్తే ఇది చాలా చిన్న ప్రోగ్రాము.
సో ఏం చేస్తుంది అని చెప్పానంటే మనకి చాలా సింపుల్గా మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామో ఏ అంటే ఏంటి బి అంటే ఏంటి అని చెప్పేసి సో దాన్ని ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్స్ రైట్. సో ఇక్కడ యాడిషన్ అని చెప్పి కొడితే ఏ ప్లస్ బి అనే వాల్యూ చూపిస్తుంది. డిఫరెన్షియేషన్ వస్తే ఈ ఏ అని ఎంత డిఫైన్ చేస్తాను బి అని ఎంత డిఫైన్ చేసామో దాంట్లో మైనస్ చేసి ఇస్తుంది. సో ఇలా మనకి రైట్ ఏ ప్లస్ బి కానీ ఏ మైనస్ బి కానీ ఏ ఇంటూ బి కానీ ఏ బై బి కానీ ఇవి మనము ఇక్కడ లాజిక్ రాసాము. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాము, లాజిక్ రాసాము, రైట్, ఇది ఫైన్. కానీ నేనేంటి అని చెప్పానంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ అనే వాల్యూ ఒకటి ఉంటుంది కదా. సో మనకి ఏదైనా నెంబర్ ఇచ్చి దాని స్క్వేర్ రూట్ ఎంత అని చెప్పి ఇప్పుడు 4 స్క్వేర్ రూట్ వచ్చేసి 2 అవుద్ది కదా. సో అలా నేను ఒక నెంబర్ డిఫైన్ చేస్తే ఇక్కడ ఏదైనా నెంబర్ డిఫైన్ చేస్తే సో దాని స్క్వేర్ రూట్ వాల్యూని కనుక్కోవాలి అని చెప్పని అనుకుంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నెంబర్ కనుక్కోవడం కోసము నేను కోడ్ ఏం రాయలేదు. ఓకే, సో మరి నేను కోడ్ ఏం రాయలేదు. నాకు ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తానో రైట్, ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు జనరల్గా నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పానంటే ఇలా వస్తుంది. సో యాడిషన్ ఇది, సబ్స్ట్రాక్షన్ ఇది, మల్టిప్లికేషన్ ఇది, డివిజన్ ఇది అని చెప్పేసి వస్తుంది. దాంతోపాటు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ 5 అని వస్తుంది కదా. అంటే ఇందాక నేను 25 అనేది కోడ్లో హార్డ్ కోడ్ చేసి పెట్టాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అనేది 5 అని చెప్పేసి వస్తుంది కదా. సో ఇది ఎలా వస్తుంది అనేది క్వశ్చన్. సో దీనికోసం నేనేం కోడ్ రాయలేదు. ఓకే, సో కోడ్ రాయకున్నా కానీ మనకి ఎలా వస్తుంది అని చెప్పానంటే ఇక్కడ టాప్ లైన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ టాప్ లైన్స్ అబ్జర్వ్ చేస్తే రైట్, సో మనము కొన్ని లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆ లైబ్రరీస్ ఏంటి అని చెప్పానంటే అపాచీ కామన్స్. సో దాంట్లో math3 అనేది అయితే మనము యూజ్ చేస్తున్నాము. సో అడ్వాంటేజ్ ఏంటి, నేను ఈ కమాండ్ అంటే ఈ లైబ్రరీస్ యూజ్ చేసుకోవడం ఈజీ నాకు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఒక లైన్ బై లైన్ కోడ్ రాసి లాజికల్ రాసే కంటే సో నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైబ్రరీ ఉందనుకోండి దాన్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక జేసన్ అవుట్పుట్, నాకు అవుట్పుట్ కావాలి, అవుట్పుట్ ప్రతిగా జేసన్ ఫార్మాట్లో కావాలి అని చెప్పానంటే సో మనకి ఒక లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీ యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బోటో3 అని చెప్పేసి AWS రిలేటెడ్ లైబ్రరీ ఉంది. సో అలా మనకి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ మనకి ప్రోగ్రామింగ్లో యూజ్ చేసి సింపుల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది లైబ్రరీ పార్ట్. ఇప్పటివరకు ఇక్కడ చూసింది అయితే లైబ్రరీ పార్ట్. మరి డిపెండెన్సీస్ అంటే ఏంటి అని చెప్పానంటే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి అని చెప్పానంటే నాకు ఈ లైబ్రరీస్ కావాలి కదా. ఈ లైబ్రరీస్ ఎక్కడున్నాయి, ఈ లైబ్రరీస్ని ఎవరు తీసుకొస్తారు అని చెప్పానంటే మనం రాసే ప్రోగ్రామ్కి ఈ pom.xml ఫైల్ అని చెప్పని అన్నాను కదా, ఇది ఒక చిన్న శాంపిల్ pom.xml ఫైల్. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే నాకు ఫైన్, నేను ప్రోగ్రామ్ అయితే రాశాను రైట్. ఆ ప్రోగ్రాంలో నేను అపాచీ math3 అనేది లైబ్రరీ అయితే యూజ్ చేస్తున్నాను. బట్ అది లైబ్రరీ ఎక్కడ ఉంది అని చెప్పానంటే ఈ డిఫైన్ చేశాను అనుకోండి ఈ pom.xml ఫైల్లో. ఓకే, నా ప్రోగ్రామ్ రన్ కావడానికి ఒక డిపెండెన్సీ ఉంది. ఆ డిపెండెన్సీ వచ్చేసి అపాచీ కామన్స్లో ఉంది, కామన్స్ మ్యాథ్ ఈ వర్షన్ అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు మనం మావెన్కి మనకు కావాల్సిన లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, డిపెండెన్సీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఇప్పుడు మావెన్ ఏం చేస్తుంది అని చెప్పానంటే రైట్, సో ఈ మావెన్ రిపాజిటరీలోకి వెళ్ళి సెంట్రల్ రిపాజిటరీలోకి వెళ్ళి మనకు కావాల్సిన లైబ్రరీస్ కానీ డిపెండెన్సీస్ కానీ రైట్ ఆర్ ప్లగిన్స్ కానీ రైట్ అన్నీ మనకి తీసుకొచ్చి మన ప్రోగ్రామ్ ఏదైతే రన్ చేస్తున్నామో దానికైతే ఇట్ విల్ మేక్ ఇట్ అవైలబుల్. సో ప్రైమరీగా మనం 3 థింగ్స్, ఒకటి వచ్చేసి కోడ్. కోడ్ అంటే ఏంటి అని చెప్పానంటే యాక్చువల్గా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము రైట్, మనము నెంబర్స్ని కలుపుదాం అనుకుంటున్నామా లేదంటే మైనస్ చేద్దాం అనుకుంటున్నామా, ఆ లాజిక్స్ రాసాం కదా, అది కోడ్. సో ఇందాక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైబ్రరీ అంటే ఏంటి అని చెప్పానంటే అపాచీ కామన్స్ మ్యాథ్ అని చెప్పేసి యూజ్ చేసాం కదా, ఇది కామన్స్ మ్యాథ్ అని చెప్పేసి. సో ఈ అపాచీ కామన్స్ మ్యాథ్ అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి లైబ్రరీ. ఓకే, సో ఈ లైబ్రరీ ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పేసి మనం pom.xmlలో డిఫైన్ చేసాము. సో ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్కి డిపెండెన్సీ. సో ఇది మనకి వాట్ ఎగ్జాక్ట్లీ లైబ్రరీ అంటే ఏంటి, డిపెండెన్సీ అంటే ఏంటి అని చెప్పానంటే సో ఈ లైబ్రరీస్ని
యూజ్ చేసుకోవడం కోసము, డిపెండెన్స్ని యూజ్ చేసుకోవడం కోసము, మనకి ఎక్కడ ఉంది అని చెప్పేసి మాన్యువల్గా వెళ్ళి తెలుసుకోవడము ఇవన్నీ చాలా కష్టం కాబట్టి సో మనం సింపుల్గా ఈ మావెన్ యూజ్ చేసామనుకోండి మనకి ఈజీగా ఇట్ విల్ మేక్ ఇట్ అవైలబుల్. అంటే మనకి ఎవ్రీథింగ్ ఇదే మావెన్ మాత్రమే టేక్ కేర్ చేసేస్తుంది. సో అది ఇక్కడ మనకి అడ్వాంటేజ్. సో మీకు ఇంకా బెటర్గా అర్థం కావడానికి నేను ఏం చేశాను అని చెప్పానంటే ఒక చిన్న జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, ఈ జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్‌లో ఏంటి అని చెప్పానంటే, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పానంటే, నేనొక హౌస్ అయితే కన్‌స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయాలి అని చెప్పానంటే, మనకు కొన్ని మెటీరియల్ కావాలి కదా! మనకి కాంక్రీట్ కావాలి, బ్రిక్స్ కావాలి, వుడ్ కావాలి, రైట్? సో, వి నీడ్ స్టీల్ కావాలి, లేదంటే ఐరన్ కావాలి. సో, ఇలా ఫైన్ మనకి ఐటెమ్స్ అన్నీ కావాలి. ఓకే, సో ఈ ఐటమ్స్ అన్నీ ఏంటి అని చెప్పారంటే లైబ్రరీస్, డిపెండెన్సీస్. మన ప్రాజెక్ట్ ఏదైతే డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్‌కి, రైట్? సో ఈ లైబ్రరీస్, రైట్, డిపెండెన్సీస్ ఏంటి అని చెప్పానంటే మన ఇంటికి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం ఎలా కావాలో అలా. ఫైన్, నువ్వు మెటీరియల్ మొత్తం తీసుకున్నావు, రైట్, బట్ ఏది ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు. ఓకే, సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే మనకి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది అని చెప్పని అనుకుంటున్నాము, లేదంటే ఇల్లు కట్టడానికి ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పని అనుకుందాము. మనకి ఏ ఐటెం ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము గోడలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్లంబర్ని తీసుకొచ్చామనుకోండి, కష్టం కదా. ఇప్పుడు గోడలు మొత్తం అయిపోయి ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చి నాకు వైరింగ్ కావాలంటే వాడేం చేస్తాడు? సో ఏది ఎప్పుడు ఎలా కావాలి అనే దానికోసము మనకు ఒక ప్లాన్ ఉండాలి, ఏది ఎప్పుడు చేయాలి అనేది స్కెడ్యూల్ ఉండాలి కదా. సో మనకి ఇంటికి, రైట్, మన ఇంటి కోసము ఈ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ని ఆర్ ఆర్కిటెక్ట్ని యూజ్ చేస్తాము. ఎందుకు అంటే వాడికి ఈజ్ అన్ ఎక్స్పర్ట్. మనకి ఇల్లు కట్టడంలో ఏది ఎప్పుడు యూజ్ చేయాలి, మనకి ఫస్ట్ బ్రిక్ కావాలి, తర్వాత సిమెంట్ కావాలి, తర్వాత కాంక్రీట్ కావాలి, సో దెన్ వాల్స్, రైట్, దెన్ వుడ్ వర్క్, ఇలా ఒక ఫ్లో ఉంటుంది కదా. ఆ ఫ్లో నీకు తెలియదు కాబట్టే నువ్వు ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్ని కానీ ఆర్కిటెక్ట్ని కానీ పెట్టుకున్నావు. ఓకే, సో వాడు నీకు అడిగాడు, ఓకే నీకు ఇల్లు కట్టాలి కదా, నాకు ఇన్ని బ్రిక్స్ ఇవ్వు, ఇంత సిమెంట్ ఇవ్వు అని చెప్పేసి వాడు అడుగుతాడు నిన్ను. సో నువ్వు అవన్నీ ప్రొవైడ్ చేస్తావు. వాడేం చేస్తాడు, నువ్వు ఏదైతే ప్రొవైడ్ చేసావో అవన్నిటిని ఆర్డర్ వైజ్గా ప్లాన్ చేసి స్కెడ్యూల్ చేసి నీకైతే ఒక ఇల్లు కట్టిస్తాడు. ఎందుకు అంటే వాడు ఎక్స్పర్ట్ కాబట్టి, రైట్? సిమిలర్ వేలో మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు, రైట్, మనకి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు దాంట్లో మనకి లైబ్రరీస్ అవసరము, డిపెండెన్సీస్ అవసరము, కోడ్ రాయడం అవసరము. మరి రాసిన కోడ్, రైట్, రాసిన కోడ్ అంతా ఉంది, దాంట్లో లైబ్రరీస్ ఉన్నాయి. సో దీన్ని మనకి ఈ మావెన్ ఏం చేస్తుంది అని చెప్పానంటే ఒక pom.xml ఫైల్ ఉంది కదా. సో ఈ pom.xml అనేది కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా యాక్ట్ అయ్యి మనకు ఒక డీటెయిల్ బ్లూ ప్రింట్ ఇస్తుంది. ప్రాజెక్ట్లో ఎప్పుడు ఏం అవసరము, ప్రోగ్రామ్ రన్ కావడానికి ఏం అవసరము, ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది అయితే ఈ మావెన్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్తో మీకు మావెన్ అంటే ఏంటి అనేది అయితే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ మావెన్ టెక్నికల్గా ఏం చేస్తుంది అని చెప్పానంటే మనకి జార్ ఫైల్స్ కానీ వార్ ఫైల్ కానీ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ జార్ అంటే ఏంటి, వార్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాము. సో బేసికల్లీ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా, మనం ఇప్పుడు జావానే తీసుకుందాము. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే మనము రాసే ఫైల్స్ అన్నీ ఎలా ఉంటాయి అని చెప్పానంటే మనకి జావా ఫార్మాట్లో ఉంటాయి కదా. ఓకే, సో ఈ జావా ఫార్మాట్లో ఉన్న వాటిని జావా సి అనే కమాండ్ యూజ్ చేసి, రైట్, మనకి క్లాస్ ఫార్మాట్కి అయితే తీసుకురావచ్చు. ఇందాక చూసిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ ఫైల్ నేమ్ ఏంటి అని చెప్పానంటే మ్యాథ్ క్యాలిక్యులేటర్ జావా. ఈ మ్యాథ్ క్యాలిక్యులేటర్ జావా అనే ఫైల్ని మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో, రైట్, అప్పుడు అది ఏమవుద్ది అని చెప్పానంటే మ్యాథ్ క్యాలిక్యులేటర్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ అవుద్ది. ఇలా మ్యాథ్ క్యాలిక్యులేటర్ క్లాస్ ఫైల్గా ఎన్ని జావా ఫైల్స్ ఉంటే అన్ని జావా ఫైల్స్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసము జావా కంపైలర్ యూజ్ చేస్తాం, మనము జావా సి అనే కమాండ్ యూజ్ చేస్తాము. ఇంకొక పాయింట్ ఏంటి అని చెప్పానంటే మనం మావెన్ యూజ్ చేయాలి అని చెప్పానంటే ఆ మిషన్లో ఖచ్చితంగా జావా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇలా మల్టిపుల్గా క్రియేట్ చేసిన క్లాస్ ఫైల్స్ అన్నీ
కంబైన్ చేసి మనం ఒక జార్ ఫైల్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఈ జార్ అంటే ఏంటి అని చెప్పానంటే జావా ఆర్కైవ్. ఓకే, ఈ జావా ఆర్కైవ్ ఇంకా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే మనం ఫస్ట్ రాసిన జావా ఫైల్స్ని డాట్ క్లాస్గా కన్వర్ట్ చేస్తున్నాము. అలా మల్టిపుల్ డాట్ క్లాస్ ఫైల్స్ అన్నిటినీ కలిపి జార్ ఫైల్గా ప్రిపేర్ చేస్తున్నాము. సో ఈ జార్ ఫైల్స్ని మనం జావా ఉందనుకోండి మన సిస్టంలో, ఈ జార్ ఫైల్ని మనం అయితే సింపుల్గా రన్ చేసేయచ్చు. ఓకే, సో ఇది జార్ అంటే ఏంటి అని చెప్పేసి. ఓకే, ఈ జార్ ఫైన్. జార్తో పాటు మనకి ఏంటి అని చెప్పానంటే వార్ కూడా ఉంది, ఇంకొకటి ఈఏఆర్ కూడా ఉంది, ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్ చెప్పేసి అని కూడా ఉంది. సో బట్ ఈ వార్ అంటే ఏంటి అని చెప్పానంటే ఓకే, సో ఈ వార్లో మనకి మల్టిపుల్ క్లాస్ ఫైల్స్ కలిసి జార్ ఎలా అయిందో అలా ఈ వార్లో ఏంటి అని చెప్పానంటే మనకి ఫ్రంట్ ఎండ్ కోడ్, బ్యాక్ ఎండ్ కోడ్, మల్టిపుల్ జార్ ఫైల్స్ కూడా ఉండొచ్చు అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా ఉండొచ్చు. అవసరమైతే ఇమేజెస్ ఉండొచ్చు, లేదంటే వేరే కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ వేరే స్టాటిక్ డేటా కానీ మనకు ఉండొచ్చు. ఈ వార్ ఏంటి అని చెప్పానంటే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అని చెప్పేసాను అనుకోండి మన ప్రాజెక్ట్కి. సో ఇది మీకు ఇంకా థియరిటికల్గా చూపించడానికి ఇక్కడ ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చాను. సో జార్ స్టాండ్స్ ఫర్ జావా ఆర్కైవ్. ఓకే, సో మనకి ఇందాక చూసిన మల్టిపుల్ జావా క్లాస్ ఫైల్స్ అన్నీ మనం కంబైన్ చేసి మనం జార్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తాము. సో దాంతోపాటు ఏంటి మనకి వార్ కూడా ఉంది కదా. ఈ వార్ ఏంటి అని చెప్పారంటే వెబ్ అప్లికేషన్ ఆర్కైవ్. సో మనకి జావా బేస్డ్ అప్లికేషన్ ఉందనుకోండి, దాన్ని ఒక వెబ్ సర్వర్లో కానీ యాప్ సర్వర్లో లైక్ అపాచీ టామ్క్యాట్ కానీ జేబాస్లో కానీ గ్లాస్ ఫిష్లో కానీ మన ఎంటైర్ జావా అప్లికేషన్ని రన్ చేయడానికి మనకు ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్స్ మాత్రమే సరిపోవు. డాట్ క్లాస్ ఫైల్స్తో పాటు మనకి కొంత HTML కోడ్ ఉండొచ్చు, మనకు కొన్ని ఇమేజెస్ ఉండొచ్చు, లేదు అని చెప్పారంటే JSP పేజెస్ ఉండొచ్చు. సో ఇలా మనకి ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్స్ కాకుండా మిగతా అడిషనల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ అడిషనల్ ఫైల్స్ అవన్నీ కూడా కలిపి ప్రిపేర్ చేసే ఒక ఫైనల్ ప్యాకేజ్ని మనమైతే వార్ అని చెప్పేసి అంటాము. సో అది జార్ అండ్ వార్ డిఫరెన్స్. మీకు చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే డాట్ జావా ఫైల్స్ అన్నీ కలిసి డాట్ క్లాస్ కిందికి వచ్చేస్తాయి. అది ఎప్పుడవుద్ది, మనం డాట్ జావా ఫైల్స్ అన్నీ మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో అప్పుడు డాట్ క్లాస్ కిందికి వస్తుంది. అది ఫస్ట్ స్టెప్. అలా వచ్చిన మల్టిపుల్ క్లాస్ ఫైల్స్ అన్నిటినీ కలిపేసి మనం ఒక జార్ ఫైల్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో జార్ ఫైల్స్ క్రియేట్ అయిన తర్వాత జార్తో పాటు మనకి స్టాటిక్ డేటా ఉండొచ్చు, లైక్ ఇమేజెస్ కానీ లేదంటే కాన్ఫిగరేషన్ పేజెస్ ఉండొచ్చు, లేదు అని చెప్పానంటే బ్యాక్ ఎండ్ కోడ్ ఉండొచ్చు, ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉండొచ్చు. రైట్, ఈ బ్యాక్ ఎండ్ కోడ్ అంటే ఏం లేదండి, మళ్ళీ డాట్ క్లాస్ ఫైల్సే. సో దాంతోపాటు మనకి HTML, CSS, జావా స్క్రిప్ట్ అవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ కలిపి మనకు ఒక జావా బేస్డ్ వెబ్ అప్లికేషన్ డెలివరీ చేయడానికైతే ఈ వార్ని టిపికల్గా యూజ్ చేస్తాము. ఓకే, సో మీకు ఐ అజ్యూమ్ మీకు ఈ జార్ వార్ అంటే అర్థమైందని చెప్పని అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈ వీడియో క్లోజ్ చేసే కంటే ముందు మనకి వార్ ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ వార్ అంటే ఇందాక చెప్పినట్టు ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటుంది, లైబ్రరీస్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఒక టిపికల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే టిపికల్ వార్ ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పానంటే ఇది నా మై యాప్ డాట్ వార్. సో దీంట్లో ఒక మేనిఫెస్ట్ ఫైల్ ఉంది, మనకి జావా క్లాసెస్ ఉన్నాయి, ఇక్కడ చూడండి డాట్ క్లాస్ ఫైల్ ఉంది, ఒక జార్ ఉంది, ఒక కాన్ఫిగరేషన్ పాత్ ఉంది, మనకి CSS స్టైల్స్ ఉన్నాయి, జావా స్క్రిప్ట్ ఉంది, ఇమేజెస్ ఉంది, HTML ఉంది. ఇది చూస్తే HTML ఫ్రంట్ ఎండ్ కిందికి వస్తుంది, స్టాటిక్ డేటా కిందికి. ఇదంతా HTML కానీ ఇమేజెస్ కానీ CSS కానీ ఫ్రంట్ ఎండ్ కిందికి వస్తుంది. సో ఈ లైబ్రరీ జార్ వచ్చేసి మనకి జార్ ఫైలే కదా, మల్టిపుల్ క్లాసెస్ అన్నీ కలిపి మనం జార్ క్రియేట్ చేసాము. అలా కాకుండా మనకు ఒక జస్ట్ క్లాస్ ఫైల్ కూడా ఉంది ఇక్కడ. సో ఇలా ఇవన్నీ కలిపి మనము ఒక ఎండ్ టు ఎండ్ జావా వెబ్ అప్లికేషన్ని డెలివరీ చేయడానికైతే ఈ వార్ ఫైల్ అయితే యూజ్ చేస్తాము. సో వీటిని ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో జార్, వార్ కానీ డిపెండెన్సీస్, లైబ్రరీస్ కానీ మనము కమింగ్ వీడియోస్లో, కంటిన్యూస్ వీడియోస్లో అయితే యూజ్ చేస్తాము.
మనము మేవన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో దానికోసము నేను ఏడబ్ల్యూఎస్లో ఒక EC2 ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేశాను. సో దానికైతే కనెక్ట్ అయ్యాను. సో మీరు ఈ ఇన్స్టాన్స్ లాంచ్ అండ్ కనెక్టివిటీ ప్రాసెస్ కోసము వీడియో రిఫర్ చేయొచ్చు, మీకు ఐడియా లేదు అని చెప్పానంటే. రైట్, ప్రస్తుతానికైతే నేను ఇక్కడ కనెక్ట్ అయ్యాను. మనకి ఈ మిషన్లో మేవన్ అయితే ఇన్స్టాల్ అయ్యి లేదు. దాన్ని వెరిఫై చేయడానికి MVN-VN ఇవ్వచ్చు, లేదు అని చెప్పానంటే మేవన్-వర్షన్ అని ఇవ్వచ్చు. సో కమాండ్ అయితే నాట్ ఫౌండ్ అని చెప్పని అంటుంది కదా. సో ఫస్ట్ మనం మేవన్ ఇన్స్టాల్ చేయాలి అంటే అంతకంటే ముందు మనము ఈ మిషన్లో జావా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో జావా లేకుండా మేవన్ అయితే వర్క్ అవ్వదు. సో మేవన్ జావా పైనే డెవలప్ అయ్యి ఉంది. సో జావా ఇన్స్టాల్ చేయడం కోసము నేను అమెజాన్ లినక్స్ 2023 తీసుకున్నాను కాబట్టి DNF కమాండ్ యూజ్ చేస్తున్నాను. అది కాకుండా మీరు కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నా మెషిన్ని అప్డేట్ చేస్తున్నాను లేటెస్ట్ ప్యాచెస్తో. సో దానికోసము DNF అప్డేట్ అని చెప్పని ఇచ్చాను. సో దెన్ ఇన్స్టాల్ చేస్తున్న జావా 17 అమెజాన్లో కొరేటో అని చెప్పేసి వర్షన్ ఉంది. సో ఆ వర్షన్ అయితే మనము ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓకే, వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనము జావా ఇన్స్టాలేషన్ అయితే వెరిఫై చేయొచ్చు. సో ఇన్స్టాలేషన్ అవుతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. మీరు సింపుల్గా విచ్ జావా అని ఇచ్చారనుకోండి, ఇక్కడ ఈ పాత్ చూపించాలి, దాంతోపాటు జావా స్పేస్ ఐఫన్ వర్షన్ అని ఇస్తే మనకి జావా వర్షన్ అయితే చూపించాలి. ఓకే, సో జావా వర్షన్ అయితే చూపిస్తుంది. సో దట్ మీన్స్ మనకి జావా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము మేవన్ ఇన్స్టాల్ చేయడం కోసము మనకి DLCDN అని చెప్పేసి ఒక URL ఉంది. DLCDN.apache.orgలోకి వెళ్తే ఓకే, ఇక్కడ మీరు జస్ట్ సర్చ్ ఫర్ మేవన్. రైట్, మీరు ఏ వర్షన్ కావాలనుకుంటున్నారు, మేవన్ 3ఆ 4ఆ, 3లో ఏ వర్షన్ 3.9.4 అని చెప్పేసి ఈ పాత్ తీసుకోవచ్చు. మనకి ఇలా సోర్స్లోకి వెళ్తే ఈ ఫస్ట్ ఉంది కదా, ఇలా కాపీ చేసుకొని మీరు డబ్ల్యూగెట్ యూజ్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే 3.9.4 తీసుకుంటున్నాను. సో దాన్ని నేను నా EC2 ఇన్స్టాన్స్లోకి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో జస్ట్ యాడ్ డబ్ల్యూగెట్ దెన్ పాత్ ఇచ్చేస్తే మనకి ప్రస్తుతానికి ఈ లొకేషన్లో ఫైల్స్ అయితే ఏమీ లేవు. ఓకే, సో LS ఇచ్చామనుకోండి, మనకి ఇందాక డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో లెట్స్ అన్జిప్ దట్. సో దాన్ని అన్జిప్ చేయడం కోసము tar-gz కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో రైట్, సో మనకి అన్జిప్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి మనకి అపాచీ మేవన్ కోడ్ అంతా ఈ లొకేషన్లో ఉంది. LS ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి బిన్, బూట్, కాన్ఫ్ ఇవన్నీ సో మనకి ఈ లొకేషన్లో అన్జిప్ అయి ఉన్నాయి. సో కాకపోతే మనం చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే, రైట్, మనకి ఎక్కడైనా ఈ మేవన్ కమాండ్ వర్క్ అవ్వాలి అని చెప్పానంటే సో దాన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, ఈ అపాచీ మేవన్ని OPTలో ఒక డైరెక్టరీ మేవన్ అని చెప్పి క్రియేట్ చేసి దాంట్లోకి కాపీ చేస్తున్నాను. సో దాన్ని నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి సెట్ చేస్తాను. సో దట్ ఎక్కడైనా మనకి ఈ జస్ట్ సింపుల్గా MVN అని చెప్పేసి కమాండ్ ఇచ్చేస్తే వర్క్ అవుద్ది. సో దానికోసము మనకి -rc ప్రొఫైల్ ఉంటుంది కదా. సో ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి VIM ఎడిటర్ యూజ్ చేసి ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో స్క్రోల్ డౌన్ టు బాటమ్, కంప్లీట్గా బాటమ్కి వెళ్ళిపోయి ఒక 2 లైన్స్ యాడ్ చేయండి. సో మనకి ఈ మేవన్కి డిఫాల్ట్ పాత్ వచ్చేసి హోమ్ డైరెక్టరీ వచ్చేసి M2 అని చెప్పేసి ఉంటుంది. సో వాటిని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనము. ఓకే, సో దెన్ escape:WQ. ఆల్ రైట్, సో మనకి కాన్ఫిగరేషన్ పాత్ అయితే అయిపోయింది. దాన్ని అప్లై చేయడానికి సోర్స్ కమాండ్ యూజ్ చేసి ఓకే -rcని ఇనిషియలైజ్ చేస్తే దట్స్ ఇట్. మనం ఏ లొకేషన్లో ఉన్నా కానీ MVN కమాండ్ అయితే మనకి వర్క్ అవుద్ది. సో ఇక్కడ చూడండి MVN కమాండ్ అయితే మై సిస్టమ్ స్టార్టెడ్ డిటెక్టింగ్. ఓకే, సో వర్షన్ చెక్ చేసుకోవడానికి MVN-v ఇవ్వచ్చు మనం ఇక్కడ. రైట్, మేవన్ హోమ్ ఏంటి అని చెప్పానంటే /opt మేవన్ అనేది మన హోమ్ డైరెక్టరీ.
సో 3.9.4 అనేది మనం యూజ్ చేస్తున్నాము, రైట్. సో జావా అయితే జావా 17, అమెజాన్ కొరేటో యూజ్ చేస్తున్నాము. సో మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ పార్ట్. దీని కంటిన్యూషన్గా మనము మే 1లో స్టేజెస్ ఏముంటాయి, రైట్, ఆ స్టేజెస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది అయితే చూద్దాము. హ్యాండ్స్ ఆన్ ఒక షెల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి హ్యాండ్స్ ఆన్ అయితే చూద్దాము. మే 1 గోల్స్ ఆర్ స్టేజెస్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో మనము ప్రీవియస్ వీడియోలో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూసాం కదా, సో దాని కంటిన్యూషన్గా సో మనకి ఫస్ట్లీ మే 1లో మనకి ఏంటి అని చెప్పానంటే గోల్స్ అనేది ఉంటుంది. అంటే మనం మే 1 యూజ్ చేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాము. బేసికల్లీ మే 1 అయితే మనకి బిల్డ్ టూల్, స్పెసిఫిక్గా జావా కోసము వైడ్గా యూజ్ చేసే టూల్ కదా. సో ఆ బిల్డ్ ప్రాసెస్లో మనకి ఈ కొన్ని గోల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఫస్ట్ ఏంటి అని చెప్పానంటే వ్యాలిడేట్. సో ఈ వ్యాలిడేట్ అంటే ఏంటి, కంపైల్ అంటే ఏంటి, రైట్. టెస్ట్ కంపైల్ ఎక్కువ యూజ్ చేయము, బట్ టెస్ట్ కానీ ఇన్స్టాల్ కానీ రైట్ ప్యాకేజ్ కానీ మనం యూజ్ చేస్తాము. సో రైట్, ఫస్ట్లీ మనకి ఒకటి మనము స్టెప్ బై స్టెప్గా వెళ్ళొచ్చు, రైట్. లేదు అని చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ వ్యాలిడేట్ చేసినాకనే కంపైల్కి వెళ్ళాలి, కంపైల్ చేసినాకనే టెస్ట్ కంపైల్ కానీ టెస్ట్కి కానీ వెళ్ళాలి అని చెప్పేసి అలా డిపెండెన్సీ ఏం లేదు. సో ఇక్కడ ఏంటి అని చెప్పానంటే డైరెక్ట్గా మనము వెరిఫై కమాండ్ ఇచ్చామనుకోండి, MVN అనేది యాడ్ చేయాలి. ఈ ప్రతి ఒక్క కమాండ్ ఏదైతే గోల్ మెన్షన్ చేస్తున్నామో ఆ గోల్ ముందు మనం MVN అయితే ఇవ్వాల్సి ఉంటుంది. MVN స్పేస్ వెరిఫై అని ఇచ్చాను అనుకోండి, సో మనకి వెరిఫై కంటే ముందు ఉన్న స్టేజెస్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వ్యాలిడేట్ కానీ కంపైల్ కానీ టెస్ట్ కంపైల్ కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను సింపుల్గా MVN ఇన్స్టాల్ అని ఇచ్చాను అనుకోండి, సో మిగతా ఫేజెస్ అన్నీ ఆటోమేటిక్గా దీంట్లో పాటు వచ్చేస్తాయి. ఈ డిప్లాయ్ అంటే మనము ఆటోమేటిక్ డిప్లాయ్ CI/CD పైప్లైన్స్లో వాటిలో యూజ్ చేస్తాము, రైట్. ఈ వీడియోలో అయితే ఇక్కడ ఇన్స్టాల్ వరకు అయితే చూద్దాము, రైట్. సో ఫస్ట్లీ వ్యాలిడేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ స్టేజెస్ని అర్థం చేసుకోవడం కోసము ఒక షెల్ ఒక షెల్ ప్రాజెక్ట్ అయితే జావా ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దాము. సో దానికోసము నేనైతే ఒక కమాండ్ యూజ్ చేస్తున్నాను, ఆర్క్టైప్ జనరేట్ అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ స్విచ్ టు అవర్ EC2 ఇన్స్టాన్స్. ఆల్ రైట్, సో ప్రస్తుతానికి నాకు ఈ లొకేషన్లో ఒక జిప్ ఫైల్ ఉంది. ఆ జిప్ ఫైల్ కూడా నేను డిలీట్ చేస్తున్నాను, రైట్. సో నాకు ఈ లొకేషన్లో అసలు ఏమీ ఫైల్స్ లేవు. సో నేను ఒక శాంపిల్ జావా షెల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లోపల ఏముండదు, జస్ట్ చాలా శాంపిల్ డేటాతో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది. సో దానికోసము ARCHETYPE ఆర్క్టైప్ జనరేట్, దీని ముందు MVN, మనం మే 1 యూజ్ చేసే ఇది క్రియేట్ చేస్తున్నాము. MVN స్పేస్ ఆర్క్టైప్ జనరేట్ అని ఇచ్చామనుకోండి, ఒక షెల్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో మనకి మే 1 రిపాజిటరీలోకి వెళ్ళేసి కావాల్సిన ఫైల్స్ అవన్నీ లైక్ ప్లగిన్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, అవన్నీ మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసేసుకుంటుంది. సో అదే ఈ మే 1తో అడ్వాంటేజ్. ఓకే, సో ఇక్కడ చూజ్ ఏ నెంబర్ టు అప్లై ఫిల్టర్ అంది, జస్ట్ ఎంటర్ కొట్టేసేయండి. సో దెన్ చూజ్ ఏ నెంబర్ దగ్గర కూడా ఎంటర్ కొట్టేసి, సో డిఫైన్ వాల్యూ ఫర్ ప్రాపర్టీ దగ్గర సో నేను రైట్ గ్రూప్ ఐడిగా మై ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఆర్టిఫాక్ట్ ఐడిగా అవినాష్ అని చెప్పేసి ఇచ్చాను. వర్షన్ డిఫాల్ట్గా 1.0 స్నాప్షాటే తీసుకుంటున్నాను. సో ప్యాకేజ్ వచ్చేసి మై ప్రాజెక్ట్ కిందనే తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ కన్ఫర్మ్ మనకి ఈ ప్రాజెక్ట్ కోసం ఏవైతే ప్రాపర్టీస్ ఇస్తున్నామో ఆ ప్రాపర్టీస్ని ఇక్కడ డిఫైన్ చేస్తుంది. జస్ట్ వై అని చెప్పి ఎంటర్ చేసామనుకోండి, సో మనకి ఒక ప్రాజెక్ట్ అయితే ప్రిపేర్ అయింది. మనకి జస్ట్ సింపుల్గా LS ఇచ్చామనుకోండి, ఇక్కడ అవినాష్ అనేది అయితే క్రియేట్ అయింది కదా. సో ఈ అవినాష్ దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ వచ్చాయి వెరిఫై చేయడానికి మనకి ఈజీగా చూడడానికి మనకు ఒక ప్యాకేజ్ ఉంది, ట్రీ అని చెప్పేసి. install tree-y అని ఇస్తే మనకి ట్రీ ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం ట్రీ అని ఇచ్చామనుకోండి, సో ఇది నా ప్రాజెక్ట్ రూట్ పాత్. సో దాంట్లో pom.xml ఆటోమేటిక్గా వచ్చేసింది, ఎందుకంటే మనము
షెల్ క్రియేట్ చేసాం కదా ఆర్క్ టైప్ కమాండ్ యూజ్ చేసి. సో దాంట్లో మనకి సోర్స్, మెయిన్, జావా, ఇక్కడ వచ్చేసి మన యాక్చువల్ కోడ్ ఉంటుంది ఈ లొకేషన్లో. ఈ ఎస్ఆర్సి లొకేషన్లో మన యాక్చువల్ కోడ్ ఉంటుంది. సో మనం ఏదైనా టెస్ట్ అవి రన్ చేద్దాము అని చెప్పానంటే ఇక్కడ ఈ టెస్ట్ డైరెక్టరీలోకి వచ్చేస్తుంది. సో మనకి ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ పైన మనం గోల్స్ ఎలా ఇవ్వాలి? సో ఫస్ట్ మన కమాండ్ ఏంటి అని చెప్పానంటే వ్యాలిడేట్ కమాండ్. ఈ వ్యాలిడేట్లో మనకి ఏమవుద్ది అని చెప్పానంటే ఎంవిఎన్ వ్యాలిడేట్ అని యూజ్ చేస్తే, కమాండ్ యూజ్ చేస్తే, ఇక్కడ ఎంవిఎన్ వ్యాలిడేట్ అని ఇచ్చాను. మనకి ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్న రైట్ ప్రాజెక్ట్ ఫైల్స్ అవన్నీ బాగానే ఉన్నాయా అని చెప్పేసి చూపిస్తుంది. కాకపోతే నేను ఎప్పుడైనా ఎంవిఎన్ వ్యాలిడేట్ అని ఇచ్చానో అప్పుడు వెంటనే బిల్డ్ అయితే ఫెయిల్ అయింది. ఎందుకు అంటే ఈ లొకేషన్లో నేను అవినాష్ అనే ప్రాజెక్ట్ బయట ఉన్నాను, నేను ప్రాజెక్ట్ లోపల లేను కదా. సో మనం ఎక్కడైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ లొకేషన్లో మనకి pom.xml ఫైల్ అయితే ఉండేలా చూసుకోండి. సో అందువల్లనే ఈ బిల్డ్ అయితే ఫెయిల్ అయింది. సో నేను ఈ అవినాష్ అనే ప్రాజెక్ట్ లోపలికి వెళ్తున్నాను, ఎల్ఎస్ ఇచ్చాను, మనకి ఇక్కడ చూడండి pom.xml అయితే ఉంది. నౌ ఫ్రమ్ దిస్ లొకేషన్ మనము ఎంవిఎన్ వ్యాలిడేట్ అని ఇచ్చామనుకోండి. సో వ్యాలిడేషన్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ బిల్డ్ సక్సెస్, ఓకే, బిల్డింగ్ ఈ స్నాప్షాట్ అయితే క్రియేట్ అయింది. అది దేన్ని బేస్ చేసుకొని మనకి ఈ ప్రాజెక్ట్లలో ఈ మై ప్రాజెక్ట్ కోలన్ అవినాష్ అని ఉంది కదా. సో దీంట్లో మనకి హార్ట్ ఏంటి అని చెప్పానంటే ఈ pom.xml. ఆ pom.xml ప్లస్ మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అదైతే బాగానే ఉంది, అందువల్లనే మనకి బిల్డ్ సక్సెస్ అనేది అయితే చూపిస్తుంది. సో అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటి అని చెప్పానంటే కంపైల్ అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలి? ఎంవిఎన్ కంపైల్ అనే కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అంతకంటే ముందు ఐ వాంట్ టు షో యూ సంథింగ్. నేను ఎప్పుడైతే ట్రీ ఇచ్చానో నాకు ఇప్పటి వరకు అయితే ఎస్ఆర్సి ఉంది, దెన్ టెస్ట్ ఉంది, దెన్ pom.xml ఉంది. ఓకే, ఈ 3 ఉన్నాయి. ఈవెన్ ఎల్ఎస్ ఇచ్చినా కానీ అంతే చూపిస్తుంది. నాకు ఎస్ఆర్సి ఉంది, ఎస్ఆర్సి లోపల టెస్ట్ ఉంది, ఎస్ఆర్సి ఒకటి, pom.xml అయితే ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ఒక కమాండ్ రన్ చేస్తాను. అది ఏంటి అని చెప్పారంటే ఎంవిఎం కంపైల్. సో మనం ఈ కంపైల్ అనే కమాండ్ రన్ చేస్తే ఈ ఎస్ఆర్సి మెయిన్లో మన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ కంపైల్ అయిపోయి ఓకే మనకి టార్గెట్ అనే ఇంకొక డైరెక్టరీ వస్తుంది ఇక్కడ. సో దాంట్లో క్లాసెస్ అనే ఒక డైరెక్టరీ వస్తుంది. ఓకే, సో ఈ టార్గెట్ వచ్చింది అని చెప్పారంటే అది కంపైల్ అయినట్టు. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఎంవిఎన్ కంపైల్ ఇచ్చాను. ఓకే, బిల్డ్ అయితే సక్సెస్ అయింది. సో బిల్డ్ సక్సెస్ అవ్వగానే ఫస్ట్ నేను ట్రీ కమాండ్ ఇచ్చాను. ఇందాక మనకి ఏంటి ఓన్లీ ఇక్కడ వరకే ఉంది కదా, ఈ పామ్ ఉంది, ఎస్ఆర్సి ఉంది, ఎస్ఆర్సి లోపల టెస్ట్ ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఈ కంపైల్ చేసామో మనకి ఈ టార్గెట్ అనేది అయితే వచ్చింది. సో ఈ టార్గెట్లో మనకి జావా కాస్త ఇక్కడ యాప్ క్లాస్ అవి ఉన్నాయి కదా, ఆ యాప్ క్లాస్ అవన్నీ అయితే ప్రిపేర్ అయినాయి మనకి. ఓకే, సో దాంతోపాటు ఎంవిఎన్ స్టేటస్, కంపైల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కంపైల్ ప్లగ్ఇన్, కంపైలర్ ప్లగ్ఇన్ ఇవన్నీ అయితే మనకి ఈ టార్గెట్ డైరెక్టరీ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ కంపైల్ కమాండ్. మనకి ఇంకొకటి ఏంటి అని చెప్పానంటే టెస్ట్ కంపైల్ అనే కమాండ్ కూడా ఉంటుంది. సో మనకి సోర్స్ కోడ్ ఉంటుంది కదా, ఆ సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తుంది అనమాట. సో అది అంత ఎక్కువగా యూజ్ చేయము, దాని బదులు మనము సింపుల్గా ఎంవిఎన్ టెస్ట్ అని యూజ్ చేద్దాము. సో ఈ ఎంవిఎన్ టెస్ట్ అనేది యూజ్ చేస్తే మనకి టెస్టింగ్ కోసం ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ JUnit అనేది ఒక ఫ్రేమ్ వర్క్, సెలీనియం అనేది ఒక ఫ్రేమ్ వర్క్ కదా. సో అలా మనం టెస్ట్ చేయడానికి కోసము ఏదైనా ఫ్రేమ్ వర్క్ అవి వాడుతూ ఉంటుంటే ఓకే ఆ టెస్ట్ ఫేజెస్ కూడా కంప్లీట్ అయిపోద్ది. జస్ట్ గేవ్ ఎంవిఎన్ టెస్ట్. ఓకే, అంటే సింపుల్గా మన కోడ్లో ఎంత కరెక్ట్నెస్ ఉంది అనేది అయితే చెక్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ రన్ 1, బిల్డ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంవిఎన్ టెస్ట్ మళ్ళీ రన్ చేసాము. ఓకే, సో ఈ సెకండ్ టైం రన్ చేసినప్పుడు మనకి ఇందాక పట్టినంత ఎక్కువ టైం పట్టలేదు. అబ్జర్వ్ చేశారా? ఎందుకు అని చెప్పానంటే లైక్ బేసికల్లీ మే1లో మనకి ఏంటి అని చెప్పానంటే కేషింగ్ కానీ లేదంటే కావాల్సిన ఫైల్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ టైం తీసుకోకుండా ఆ ఎగ్జిస్టింగ్ వాటిని లైబ్రరీస్ కానీ రైట్ అవే యూజ్ చేస్తూ ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే ఎంవిఎన్ ప్యాకేజ్.
సో ఈ ప్యాకేజ్ ఏం చేస్తుంది అని చెప్పారంటే మన కోడ్ని మొత్తము జార్గా కానీ వేర్గా కానీ చేసి ఫార్మాట్లోకి మార్చి పెట్టేస్తుంది. సో ఇప్పుడు మనము ట్రీ ఇచ్చాను. సో ఇక్కడ నాకు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టార్గెట్. సో టార్గెట్లో మనకి అడిషనల్గా ఏమీ లేవు. ఇక్కడ జార్ ఫైల్స్ ఈ ఎంటైర్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ జార్ ఫైల్ కానీ వేర్ ఫైల్ కానీ లేదు. ఓకే, సో మనకి జార్ ఫైల్ కానీ వేర్ ఫైల్ కానీ ప్రిపేర్ చేయాలి అని చెప్పానంటే MVM ప్యాకేజ్ అని ఇచ్చామనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి మన జార్ ఫార్మాట్లో ఒక ఫైల్ అయితే వస్తుంది. దాన్ని వెరిఫై చేయడానికి ట్రీ కమాండ్ ఇద్దాము. సో మీరు కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టార్గెట్లో మనకి ఈ జార్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. సో అవినాష్ 1.0 snapshot.jar అని అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయింది. సో అది ఎలా క్రియేట్ అయింది అని చెప్పానంటే ప్యాకేజ్ కమాండ్ వల్ల. సో మనము జస్ట్ ఇంకొక కమాండ్ ఉంది, అంటే వెరిఫై కమాండ్. ఈ వెరిఫై కమాండ్ ఏంటి అని చెప్పానంటే మనకి ఇంటిగ్రేషన్ టెస్ట్ ఏదొక ఇంటిగ్రేషన్ టెస్ట్ చేస్తుంది. మన అప్లికేషన్ అనేది క్వాలిటీగా ఉందా లేదా, మన ప్రోడక్ట్ జార్ ఫైల్ అనేది క్వాలిటీగా ఉందా లేదా, రైట్. ఇంకా కొన్ని అడిషనల్గా చెక్స్ పర్ఫామ్ చేసి సో మనకి ఈ ఇంటిగ్రిటీ చెక్ అయితే చేస్తుంది. దానికోసం మనము MVN వెరిఫై కమాండ్ అయితే యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే MVN వెరిఫై కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామో ఇట్ ఈస్ చెకింగ్ ఇట్స్ ఇంటిగ్రిటీ. సో ఇదైతే ఫైన్, బాగానే ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో ఎర్రర్స్ ఏం లేవు. ఓకే, సో అది వెరిఫై కమాండ్. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు స్టేజ్ బై స్టేజ్ ఇప్పటిదాకా తీసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు వెరిఫై వరకు మనము టెస్ట్ చేసాం మాన్యువల్గా 1 by 1. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇన్స్టాల్ ఏం చేస్తుంది అని చెప్పానంటే MVN ఇన్స్టాల్ అని చెప్పని ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇట్ ఇన్స్టాల్ ద ప్యాకేజ్. మనకు కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ అవన్నీ కూడా తీసుకొని లోకల్ Maven రిపాజిటరీలో పెట్టేస్తుంది. జనరల్గా మనము ప్రీవియస్గా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ జార్ ఫైల్ ఇదంతా ఎక్కడ ఉంటుంది అని చెప్పానంటే రైట్ మీకు ఇక్కడ పాత్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, హోమ్ EC2 అవినాష్ SRC అది కాదు. వేర్ ఈస్ దట్? విల్ సీ. యా, ఇక్కడ జార్ బిల్డ్ అయింది కదా. ఆ బిల్డ్ అయిన జార్ ఎక్కడ స్టోర్ అవుతుంది అని చెప్పానంటే ఈ మన ప్రాజెక్ట్ పాత్లో టార్గెట్లో ఇక్కడ జార్గా స్టోర్ అవుతుంది కదా. సో అది మనకి లోకల్గా స్టోర్ అయినట్టు. అలా కాకుండా రైట్ అలా టార్గెట్ డైరెక్టరీలో స్టోర్ అయినట్టు. అలా కాకుండా మనకి ఏ ఫైల్ అయితే జనరేట్ అవుతుందో ఆ ఫైల్ వెళ్ళిపోయి మనకి ప్రాజెక్ట్ లోకల్ రిపాజిటరీలో ఉండాలి. ఓకే, అంటే మనకి Maven లోకల్ రిపాజిటరీ పాత్ ఏంటి అని చెప్పానంటే M2. ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు /rootలో .m2 అనే ఫోల్డర్ ఉంది కదా. సో అది మనకి Mavenకి లోకల్ రిపాజిటరీ. ఏదైనా లోకల్ రిపాజిటరీలోకి లేకపోతే మనకి సెంట్రల్ రిపాజిటరీలోకి వెళ్ళి ఆ ఫైల్స్ అవన్నీ తీసుకొచ్చేసుకుంటుంది Maven. ఓకే, సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన బిల్డ్ వెళ్ళిపోయి ఈ లోకల్ రిపాజిటరీలో అవైలబుల్ ఉంటుంది. మనం వేరే ప్రాజెక్ట్ ఏదైనా రన్ చేస్తున్నా కానీ ఈ డిపెండెన్సీస్ కానీ ప్లగిన్స్ కానీ అవసరం అయ్యి ఇది ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తుంటే Maven ఆటోమేటిక్గా వాటిని యూజ్ చేసేసుకుంటుంది. ఓకే, సో అది Maven ఫేజెస్. మనకి ఇప్పుడు ఈ ట్రీ అనే ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ అయింది కదా. సో దాన్ని క్లియర్ చేయాలి మనకి అని చెప్పానంటే MVN క్లీన్ అని చెప్పేసి ఇవ్వచ్చు. MVN క్లీన్ అని ఇచ్చామనుకోండి. సో ఈ టెస్ట్ డైరెక్టరీ ఉంది కదా, అదంతా ఆటోమేటిక్గా ఎగిరిపోయింది. ఓకే, సో మనకి ఇనీషియల్గా కోడ్ ఏదైతే ఉందో అదే కోడ్ వస్తుంది. సో మనకి ప్రీవియస్గా అయిన టెస్ట్లు కానీ ప్రీవియస్గా అయిన రన్ కానీ మనము స్కిప్ చేసేసి ఎక్స్క్లూడ్ చేసేసి మనం ఫ్రెష్గా చేద్దాము అని చెప్పని అనుకుంటే రైట్, మళ్ళీ ఫ్రెష్గా కమాండ్ రన్ చేయాలి అని అనుకుంటే మనము సింపుల్గా MVM క్లీన్ ఇన్స్టాల్ అని ఇవ్వచ్చు. సో ప్రీవియస్ది క్లీన్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అవుద్ది.
సో మనకి ఫేజెస్ కూడా చూడొచ్చు ఇక్కడ, టెస్ట్స్ ఫేజెస్. సో దెన్ బిల్డ్ ఫేజ్ అయిపోయింది. సో ఆ ఫైల్ ఇక్కడ మనకి జార్ ఫైల్ ఉంది కదా. సో జనరల్గా మనకి జార్ ఫైల్ టార్గెట్ లొకేషన్లోకి వచ్చింది కదా. ఈ జార్ ఫైల్ని తీసుకెళ్ళిపోయి ఇక్కడ M2 డైరెక్టరీలో రిపాజిటరీస్లో ఈ పాత్లో స్టోర్ చేసింది. ఓకే, సో బికాజ్ ఆఫ్ మనం డిస్కస్ చేసిన ఇన్స్టాల్ అనే ఫేజ్ వల్ల. ఓకే, సో ఇప్పటివరకు మనము ఈ కమాండ్స్ అన్నీ, మేవన్ గోల్స్ అన్నీ ఈ షెల్ ప్రాజెక్ట్ పైన చేసాం కదా. సో యాక్చువల్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది, అది మనం ఒక జార్ ఫైల్ క్రియేట్ అవుతే దాన్ని ఎలా రన్ చేస్తాము అనేది అయితే ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఫస్ట్లీ దీనికోసం నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, ఒక గిట్ హబ్ రిపాజిటరీని క్లోన్ చేస్తున్నాను. సో బేసికలీ ఇది జెంకిన్స్ డాక్స్లో ఉంది, సింపుల్ జావా మేవన్ యాప్ అని చెప్పేసి. సో దీన్ని కాపీ చేసి నేనైతే క్లోన్ చేస్తున్నాను, గిట్ క్లోన్, దెన్ ఎంటర్. ఓకే, కోడ్ అయితే నాకు లోకల్లోకి వచ్చేసింది. సో మనం ఒక్కసారి ఈ సింపుల్ జావా మేవన్ యాప్లోకి వెళ్ళి ట్రీ ఇస్తే మనకి ఇక్కడ చూడండి కొంత స్క్రిప్ట్ ఉంది, అది జెంకిన్స్ రిలేటెడ్ స్క్రిప్ట్. బట్ మనకి సోర్స్ యాక్చువల్ కోడ్ వచ్చేసి app.javaలో ఉంది. అండ్ టెస్టింగ్ అవి అయితే మనకి apptest.javaలో ఉంది. సో నేను ఏం చేస్తాను, బేసికలీ app.java అనేది యాక్చువల్ కోడ్ కదా. సో ఈ app.javaని మనం ఏం చేస్తున్నాము అంటే, బేసికలీ దీంట్లో ఒక చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది. సో హలో వరల్డ్ కాకుండా మనం ఇంకేదైనా మాడిఫై చేద్దాము అని చెప్పానంటే, మనము ఇక్కడ టెస్ట్ కేస్ ఉంది కదా, టెస్ట్ కూడా మాడిఫై చేయాల్సి ఉంటుంది, ఏదైతే app.javaలో మాడిఫై చేస్తామో. సో లెట్స్ మాడిఫై ఇట్. సో సింపుల్గా src మెయిన్ జావా కామ్ మై కంపెనీ యాప్లో, సో మనకి app.java ఉంది కదా. ప్రస్తుతానికి మనకి ఏంటి అని చెప్పానంటే, హలో వరల్డ్ అయితే ఇక్కడ ఉంది కదా, స్ట్రింగ్ ఆర్ మెసేజ్ అని చెప్పేసి. సో ఈ హలో వరల్డ్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, హలో ఫ్రమ్ అవినాష్. ఓకే, యూ ఆర్ హియర్ ఫర్ మేవెన్, రైట్. సో సేమ్ థింగ్ నేను కాపీ చేసి వి విల్ యూస్ దిస్. అంటే టెస్ట్ దాంట్లో కూడా మనం సేమ్ రాయాల్సి ఉంటుంది, లేదంటే టెస్ట్ ఫెయిల్ అయిపోద్ది. ఇక్కడ ఉన్న మెసేజ్ అక్కడ ఉన్న మెసేజ్ వ్యాలిడేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ apptest.java ఉంది కదా. సో ఇప్పుడు మనము ఫైల్ అయితే ఎడిట్ చేసాము. సో దాన్ని apptest.java ఫైల్ని కూడా ఎడిట్ చేయవచ్చు. అంటే మీరు ఈ ఎడిట్ చేయడం ఎందుకు అని చెప్పానంటే, హలో వరల్డ్తో కూడా చూడొచ్చు అండి. అంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి నేను మాడిఫై చేస్తున్నాను. మీకు ఎడిట్ లాంటివి ఏం అవసరం లేదు అంటే, సింపుల్గా మీరు దీన్ని ఇన్స్టాల్ చేసి జార్ కూడా మీరు రన్ చేయొచ్చు. సో లెట్స్ గో టు హోమ్, EC2, సింపుల్, సోర్స్, టెస్ట్, జావా కామ్ మై కంపెనీ యాప్. సో ఇక్కడ మనకి apptest.java ఉంది కదా. సో మనకి ఎప్పుడైతే ఈ టెస్ట్ అది రన్ అవుతూ ఉంటుందో, బేసికల్లీ ఈ మెసేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో లెట్స్ modify to the one. Okay, run. Right, press escape, :WQ. ఓకే, సో మనము చిన్న మోడిఫికేషన్ అయితే చేసాము. సో దెన్ లెట్స్ go to the location where we have the PAM file. ఓకే, మనకి లొకేషన్లో pom.xml ఫైల్ అయితే ఉంది. సో నౌ బిల్డ్ చేద్దాము. mvn clean install అని ఇచ్చాను. ఓకే, బిల్డ్ అయితే సక్సెస్ అయింది. సో దెన్ మనము బిల్డ్ సక్సెస్ అయినప్పుడు ట్రీ అని ఇస్తే ఇక్కడ చూడండి మనకి జార్ ఫైల్ అయితే క్రియేట్ అయింది కదా. సో లెట్స్ రన్ దిస్ జార్ ఫైల్. సో బేసికలీ ఈ జార్ ఫైల్ వచ్చేసి మనకి ఈ టార్గెట్ ఫోల్డర్లో ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఎల్ఎస్ ఇచ్చామో ఈ టార్గెట్ ఫోల్డర్లో ఉంది కదా. సో దీన్ని రన్ చేయడానికి జావా -jar మై యాప్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టామనుకోండి, ఇక్కడ చూడండి మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే వస్తుంది. సో మనం ఎంటైర్ కోడ్ని తీసుకొని
సో దాన్ని ఎప్పుడైతే మేవన్ యూజ్ చేసి బిల్డ్ చేసామో అప్పుడు మనకి ఈ జార్ ఫార్మాట్లో అయితే వచ్చింది. మన కోడ్లో కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఆల్ రైట్. సో ఇదండి మేవన్ గురించి. సో మనం మేవన్ ప్రైమరీగా CI/CD పైప్ లైన్లో వాటిలల్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. అంటే బేసికలీ ఇది డెవలపర్స్ ఎక్కువ యూజ్ చేసే టూల్. డెవాప్స్ ఇంజనీర్ కానీ AWS ఇంజనీర్స్ కానీ ఎక్కువ యూజ్ చేయరు. బట్ పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రము మనం ఈ మేవన్ని ఇంటిగ్రేట్ చేసి పైప్ లైన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం నెక్స్ట్ కంటిన్యూస్గా జెంకిన్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ జెంకిన్స్లో మనము ఈ మేవన్ ఎలా యూజ్ చేస్తాము అనేది అయితే డిస్కస్ చేస్తాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీకు ఈ కాంటెంట్ క్వాలిటీ అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.